కొనుగోలు చేసినట్టు కొన్న బంగారాన్ని తమ డీలర్లకు నజరానాకి ఇచ్చినట్టు ఉత్తుత్తి రికార్డు సృష్టించింది. కానీ వాస్తవంగా వాళ్ళ వద్ద ఎట్లాంటి నగలను కొనుగోలు చేయలేదు. నగల దుకాణాల వారు ఆ చెక్కులు బ్యాంకులో వేసి వచ్చిన నగదు వచ్చినట్టే డిజిటల్ యాజమాన్యానికి అప్పగించాలి. ఈ లావాదేవీలు చేసి పెట్టినందుకు కానీ వారికి 6% కమిషన్ పుచ్చుకున్నారు. ఈ దందాలో మద్యం కంపెనీకి హైదరాబాద్లో 4 జ్యువెలరీ షాపులు, ముంబైలోని కొన్ని షాపులు సహకరించినట్టు సమాచారం. ఏడాది వ్యవధిలో 360 కోట్ల విలువైన లావాదేవీలు జరగ్గా అందులో దుకాణాల వారికి ఇచ్చిన కమిషన్ పోను దాదాపు 340 కోట్లు రాజకీయ నాయకులకు, అధికారులకు ముట్టజెప్పినట్టు తెలిసింది అన్నట్టు వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే అభివృద్ధి సంక్షేమంపై చర్చకు సిద్ధమా, సమయం స్థలం ఖరారు జగన్కు లోకేష్ సవాల్. విజయసాయి సజ్జలను పంపుతానంటే కుదరదు, జగనే రావాలి. ఆయన చెడ్డీ వేసుకున్నప్పుడు అభివృద్ధిని బాబు పరిచయం చేశారు. ఎన్నో పరిశ్రమలు తెచ్చారు, వాటిని నాశనం చేసిన అనంత జగన్దే. చెత్తపైన పన్ను వేసిన సైకో ప్రజలే తరిమిగొట్టాలి. టీడీపీ యువనేత పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల సభలు నేడు విరామం. హైదరాబాద్కు లోకేష్, రేపు ఉరవకొండలో పునఃప్రారంభం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే బాకారాయిళ్లకే బదిలీలు అంటూ కొత్త పోస్టులు సృష్టించి మరి భజన పరులకు అందలాలు. గత సీఎస్ శర్మ కాదన్నారు, ప్రస్తుత సీఎస్ చేసేశారు. సజ్జల ఓఎస్టీకి సానుకూల బదిలీ, రాష్ట్రంలో అరాచక పోస్టింగులు అన్నటువంటి వార్తని మరొకటి హైలైట్ చేశారు. ఇకపోతే అద్దంకిలో పల్నాడు జిల్లా ఓట్లు అంటూ ఓటర్ నమోదులో చిత్ర విచిత్రాలు. ఎమ్మెల్యే రవికుమార్ ఫిర్యాదుతో గుట్టురట్టు నివేదిక కోరిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి. రాష్ట్రంలో ఓట్ల నమోదులో చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పల్నాడు జిల్లాకు చెందిన వారి ఓట్లు నమోదయ్యే. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గుట్టిపాటి రవికుమార్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేయడంతో వ్యవహారం రట్టయింది. అసలు ఏం జరిగిందంటే వైసీపీ అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జిగా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం దొడ్లేడుకు చెందిన పాణ్యం హనిమిరెడ్డిని గత డిసెంబర్లో నియమించారు. ఈ నేపథ్యంలో దొడ్లేరుకు చెందిన హనిమిరెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులకు చెందిన 19 మంది ఓట్లను నిబంధనలకు విరుద్ధంగా అద్దంకి నియోజకవర్గంలో ఓట్లుగా చేర్పించారు. దీనిపైన ఎమ్మెల్యే గుట్టిపాటి రవికుమార్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. దీని మీద 3 రోజుల్లో నివేదిక అందజేయాలని స్థానిక అధికారులు ఎన్నికల ప్రధానాధికారి ఆదేశించారు. ఆ మేరకు గత నెల 29వ తేదీన ఉత్తర్వులు అందే, కానీ ఇప్పటివరకు నివేదిక పంపలేదు. అందుకు కారణం ఏంటని పలువురు టీడీపీ నేతలు రాజకీయ పార్టీలతో ఈసీ గురువారం జరిపిన సమావేశంలో ప్రశ్నించారు. ఆలస్యం చేస్తే మరోసారి ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కోర్టును కూడా ఆశ్రయించేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అలల వంతెన చెల్లా చెదురు అంటూ మరో 3 ముక్కలైన ఫ్లోటింగ్ బ్రిడ్జి. భారీ అంచనాలు, అంతకు మించిన ప్రచారంతో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అలల వంతెన ముక్కలుగా విడిపోయి చెల్లా చెదురైంది. విశాఖ నగరంలోని రామకృష్ణ బీచ్లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇప్పటికే 100 మీటర్ల పొడవైన ముక్కగా, టీ జంక్షన్ వ్యూ పాయింట్ మరో ముక్కగా సముద్రంలో తేలియాడుతున్న సంగతి తెలిసింది. తాజాగా ఇది మరో 3 ముక్కలైంది. అందులో 2 ఒడ్డున ఇసుకలో, మరొకటి సముద్రంలో తేలియాడుతున్నాయి. టీ జంక్షన్ వ్యూ పాయింట్తో కూడిన మరో ముక్క కూడా సముద్రంలో విడిగా దూరంగా ఉంది. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఇప్పటివరకు చేపట్టిన ప్రాజెక్టులు అత్యంత వివాదాస్పదమైంది ఇదే కావడం గమనార్హం. దీన్ని ఎవరి నుంచి అనుమతులు తీసుకోలేదు. తీరం లోతు, అలల తీవ్రత వంటి వాటిపై అధ్యయనం చేయకుండా దీని నిర్మాణం పూర్తి చేశారు. తీరా ప్రాజెక్టును ప్రారంభించే గది 2 ముక్కలు అవడంతో మాక్ డ్రిల్స్ అంటూ డ్రామాలు ఆడుతున్నారు. సముద్రంలో అలజడి తగ్గితే మళ్లీ అలలపై సయ్యాట మొదలు పెడతామని ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఎవరు లేని సమయంలో ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జిపై ఎవరైనా ఎక్కి సెల్ఫీ దిగాలని ప్రయత్నిస్తే సముద్రంలో పడిపోయే ప్రమాదం ఉంది. అలాంటిది ఏమైనా జరిగితే దానికి వీఎంఆర్డీఏ కమిషనర్ బాధ్యత వహిస్తారా? ఎటువంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టు పెట్టారని కాంట్రాక్టుపై నెపనెడతారని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. గత 2 వారాల్లో ఒక్కరోజు కూడా స్థిరంగా లేని ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జిని పట్టుకుని వేలాడుతున్న వీఎంఆర్డీఏ అధికారులు